హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీ అందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో వచ్చేసి శివ్ నీడ్స్ అనమాట. చాలా మందికి తెలిసే ఉంటుంది, శివ్ హోమ్ నీడ్స్ అని చెప్పేసి కేపీహెచ్పి దగ్గర ఉంటుందన్నమాట. అనుకోకుండా వెళ్ళాము, యాక్చువల్గా షాపింగ్ చేయాలని అనుకోలేదు, బట్ స్టిల్ చేసుకొని వచ్చామన్నమాట. ఏం చేసాము ఏంటి అని చెప్పేసి ముందు చూద్దాం. అండ్ ఫస్ట్ స్టోర్లోకి వెళ్ళగానే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఇలా మంచి బొమ్మలు కనిపిస్తాయి అన్నమాట. ఎంత అందంగా ఉంటాయో అవి చూసుకుంటూ బతికేయచ్చు. చాలా బాగుంటాయి, కాస్ట్ కూడా అంతే ఉంటాయి. అసలు నాకు తెలిసి స్టార్టింగ్ రేంజ్ ఒక 1000 పైన ఉంటాయి అనుకుంటా. చిన్న బొమ్మలే 1000కి పైన ఉంటాయేమో. లాంగ్ బ్యాక్ మేము రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు రెస్టారెంట్లో పెట్టడానికి కొన్ని బొమ్మలు అండ్ అలాగే మా ఇంట్లోకి అలా తీసుకున్నాము. అవన్నీ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. అండ్ ఇందులో మీరు ఇప్పుడు చూసేవి ఆల్మోస్ట్ కొన్ని నేను తీసుకున్న షాప్ చేసినవే 700-800 ఆ రేంజ్లో ఉన్నవి తీసుకున్నాను. మీకు ఇక్కడ స్క్రీన్లో చిన్నగా కనిపిస్తుంది, కానీ ఈ రాధాకృష్ణులు అండ్ పక్కన వాళ్ళు మ్యూజిక్ చేసేవాళ్ళు ఇవన్నీ కూడా చాలా పెద్ద బొమ్మలు అనమాట. ఎంత బాగున్నాయో. అండ్ కాస్ట్ వచ్చేసి 4000-5000 అలా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇంట్లో ఒక మంచి డెకరేటివ్ ప్లేస్ ఉంటే ఏదన్నా ఒక కార్నర్ కానీ టీపై అలాంటివి ఇవి పెడితే ఎంత మంచి లుక్ వస్తుందో. ఎవరన్నా ఇప్పటివరకు అస్సలు వెళ్ళకపోతే షాప్ చేస్తారా చేయరా అన్న విషయం తర్వాత, కానీ ఒకసారి అయితే వెళ్ళి చూసిరండి, మీకు అర్థమవుతుంది. అంటే మన ఇంట్లోకి ఎలాంటి ఐటమ్స్ సరిపోతాయి అండ్ అసలు మార్కెట్లో ఎలాంటివి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి చాలా బాగుంటాయి అన్నమాట. అండ్ చెక్క ఉంటాయి, మోస్ట్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనే ఉంటాయి. అండ్ ఈ పెయింటింగ్స్ చూసారు కదా, ఇవి హ్యాండ్మేడ్ అనుకుంటా. అలా పట్టుకుంటా ఆ టెక్స్చర్ తెలుస్తుంది చేతికి, ఆ పెయింట్ అదంతా ఎలిఫెంట్ అని. అండ్ దాని కాస్ట్ వచ్చేసి 5000. అండ్ ఇక్కడ వాచ్ చూస్తున్నారు కదా, కిందదేమో వాచ్, ఫస్ట్ 2 వచ్చేసేసి పెయింట్ ఫ్రేమ్స్ అనమాట. అది కూడా అలాగే ఉంది, 4000 అలా ఉందన్నమాట కాస్ట్. సో ఆల్మోస్ట్ అన్నీ అదే రేంజ్లో ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చాయి. నేనేం షాపింగ్ చేశాను అనుకుంటున్నారా, మీకు ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అనమాట నేను తీసుకున్నవన్నీ కూడా. అండ్ ఇంతకుముందు తీసుకున్నవి కూడా కొన్ని ఇంట్లో ఉన్నాయని చెప్పాను కదా, అవి కూడా చూపించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలా ఫస్ట్ ఫ్లోర్లో అన్ని బొమ్మలు ఉంటాయన్నమాట. అండ్ వాల్కి ఇది ఫ్రేమ్ చెక్కతో కట్ చేశారనుకుంటా. అది పైన కొంచెం తెలుస్తూ ఉంటుంది ఆ డిజైన్, అదంతా మనం టచ్ చేస్తే. అండ్ ఇవన్నీ చిన్నవి, మరీ హెవీగా కాకుండా కొంచెం చిన్నవి, ఇంట్లో ఏదైనా ఒక షెల్ఫ్లోనో లేకపోతే టీవీ దగ్గర అలా పెట్టాలి అని ఉన్న వాళ్ళకి చిన్నవి అనమాట. కొంచెం 500-600 ఆ రేంజ్లో చిన్నవి. అండ్ శివలింగాలు ఇంకా ఎంత బాగున్నాయో, చాలా వెరైటీస్ ఆఫ్ శివలింగాలు అండ్ వినాయకుడు బొమ్మలు ఎక్కువ ఉన్నాయి. మోస్ట్లీ 2 నాకు చాలా కనిపించాయి అన్నమాట. మంచిగా అనిపించాయి. చూడండి, ట్రై చేయండి ఎవరన్నా వెళ్ళాలి అని అనుకుంటే. అండ్ ఈ మొత్తం స్టోర్లో నా ఫేవరెట్ ఏది అంటే, స్టోర్కి దేనికోసం వెళ్ళొచ్చు, జనరల్గా చాలామంది సెలబ్రిటీస్ ప్రమోషన్ చేశారు దీనికి. వాళ్ళు ప్రమోషన్ చేసినప్పుడు ఎక్కువ స్టీల్ పైన, అంటే 2nd, 3rd ఫ్లోర్స్లలో స్టీల్ ఐటమ్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి, అవే ఎక్కువ ప్రమోట్ చేశారు, కానీ ఇవి ఎక్కడ చేయలేదన్నమాట. బట్ నన్ను అడిగితే ఈ కింద ఏదైతే బొమ్మలు డెకరేటివ్ పీసెస్ ఉన్నాయో వాటి కోసం వెళ్ళొచ్చు స్టోర్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము డైరెక్ట్గా ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4th ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. తర్వాత పైనుంచి చూసుకుంటూ కిందకు వద్దాము అని చెప్పేసి 4th ఫ్లోర్ వచ్చేసి మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్ ఉంటాయి. ఇక్కడ ఇది చూస్తున్నాను నేను. యాక్చువల్గా నాకు తెలిసి అందరి గుళ్ళో ఇలా 4 బాక్సెస్ కలిసి ఉండే బాక్స్ ఖచ్చితంగా ఉంటుంది, పసుపు కుంకుమ వేసుకోవడానికి. అండ్ ప్లాస్టిక్ ఉండదు, కానీ చాలామంది దగ్గర స్టీల్వి కానీ ఇత్తడివి అలాంటివి ఉంటాయి. నా దగ్గర అసలు ఏవీ లేవు. సరే ప్రజెంట్ అయితే ప్లాస్టిక్తో మేనేజ్ చేద్దాం, తర్వాత చూద్దాంలే అని చెప్పేసి ప్రస్తుతానికి ప్లాస్టిక్ తీసుకున్నా. ఎందుకంటే అది జస్ట్ 25 రూపీస్ ఉందన్నమాట. అందుకనే ఎగ్ ట్రే బాగుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అనుకుంటా. ఈ ఎగ్ ట్రే నాకైతే చాలా బాగా నచ్చింది. 15 eggs అలా పడతాయేమో, కౌంట్ గుర్తులేదు, కానీ కాస్ట్ మాత్రం 1300 ఉంది. ఓ మై గాడ్ అనిపించింది. ఇంకపోతే ఇవన్నీ చిన్న ట్రేస్, అంటే బాక్సెస్, స్టోరేజ్ బాక్సెస్ అనమాట. లైక్ ఫ్రూట్స్ కానీ ఆనియన్స్ కానీ అలా ఏమన్నా పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు కొంచెం ఆల్రెడీ వాటికి హోల్స్ లాగా ఉన్నాయి కాబట్టి లోపలికి గాలి వెళ్తుంది అండ్ క్లోజ్డ్గా కూడా పెట్టినట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ మిల్టన్ వచ్చేసేసి గ్లాస్ ఐటమ్స్. ఈ బాక్సెస్ ప్లాస్టిక్వే, పైన మిల్టన్వి గ్లాస్ ఐటమ్స్. అండ్ ఈ ప్లాస్టిక్ బాక్స్ ఇప్పుడు నేను చూసేది 49 రూపీస్ ఆర్ 149 ఎంతో ఉండింది. సో అలా డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. రీసెంట్గానే మా ఇంట్లో
చికెన్ మ్యాగ్నేట్ చేసుకోవడానికి ఒక గాజుది బౌల్ ఉండేదన్నమాట, అది పగిలిపోయింది. దానికోసమని ప్లాస్టిక్ తీసుకుందాం అనుకున్నా, కానీ రాయేష్ వద్దన్నాడు. అండ్ మెయిన్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ క్లిప్స్, ఈ బాక్స్ అంతా కూడా 100 రూపీస్ అంట. ఆల్మోస్ట్ 30 క్లిప్స్ వచ్చాయి, నాకు బెస్ట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఈ కోంబ్ ఒక్కటి విడిగా రాదు, కోమ్తో పాటు మిర్రర్ కూడా వస్తుంది, బాగుంది అది కూడా. అండ్ ఈ స్టిక్కర్స్ అయితే ఎంత క్యూట్గా ఉన్నాయో, వాల్కి హ్యాంగ్ చేసుకుంటారు కదా అవి. కొన్ని ప్లెయిన్గా ఉన్నాయి, కొన్ని బొమ్మలతో ఉన్నాయి, చాలా క్యూట్గా ఉన్నాయి, మంచిగా అనిపించింది. సేమ్ ఇవి కూడా అలాంటివే, కాకపోతే ఇవి కొంచెం సక్ చేసుకునేలాగా ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం చూసేవి చెక్క బొమ్మలు, చాలా అంటే తక్కువ ఉంది చెక్క బొమ్మల కలెక్షన్ వచ్చేసి, ఒక 4-5 బొమ్మల వరకు ఉన్నాయేమో అంతే గేమ్స్ ఆడుకోవడానికి. బట్ కిడ్స్కి గేమ్ సెక్షన్లో గేమ్స్ చాలా ఉన్నాయి, అంటే బిజినెస్ అని మామూలుగా ఉంటాయి కదా వాళ్ళకు వచ్చే గేమ్స్, అవైతే చాలా ఉన్నాయి, కానీ చెక్కతో ఉన్నవి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. 1-2 చెస్ బోర్డ్ ఒకటి, అండ్ ఇందాక చూపించింది అలా 1-2 మాత్రమే ఉన్నాయన్నమాట. అండ్ నేనైతే ఇక్కడ స్కిప్పింగ్ కోసం చూస్తున్నాను. నా న్యూ ఇయర్ రిజల్యూషన్స్లో స్కిప్పింగ్ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా. ఎక్సర్సైజ్ మ్యాండేటరీ కదా, కానీ ఇంతకుముందు పెళ్ళికి ముందు బాగా చేసేదాన్ని, పెళ్లి తర్వాత కొన్ని రోజులు చేశాను, ఇంకా మానేశాను. చేసినప్పటికీ చేయనప్పటికీ బాడీలో డిఫరెన్స్ ఈజీగా అర్థమైపోతుంది, అందుకని చెప్పి చూస్తున్నాను. అండ్ ఈ పీట, మా మమ్మీ ఎప్పుడు ఇంటికి వచ్చినా మీ ఇంట్లో పీట లేదు ఎట్లా కూర్చోవాలి, వాళ్ళకేమో కింద కూర్చోడానికన్నా పీట మీద కూర్చోడానికి ఎక్కువ కంఫర్టబుల్గా ఉంటారు కదా, సో దానికోసము పీట అని అడుగుతుంది, అందుకని చూస్తున్నాను. అండ్ స్టేషనరీలో అయితే కిడ్స్కి చాలా మంచి ఐటమ్స్ ఉన్నాయి, పెన్సిల్స్ అవన్నీ కూడాను. సో నెక్స్ట్ కింద ఫ్లోర్కి వచ్చేస్తే 3rd ఫ్లోర్లో ఇప్పుడు ఇవన్నీ స్టీల్ ఐటమ్స్ అనమాట. మేము మెయిన్గా చూస్తున్నవి ఏంటంటే, రాయేష్కి ఒక 4-5 డేస్ నుంచి ఇడ్లీ తినాలనిపిస్తుందంట. మా ఇంట్లో ఇడ్లీ పాత్ర లేదు, అందుకని అది చూస్తున్నాము. దానికన్నా ముందు ఫ్లోర్లో ఎంటర్ అవ్వగానే ఇక్కడ దేవుడి సామాన్లు ఉన్నాయి. నా దగ్గర ప్రజెంట్ దేవుడు పూజకు సరిపోను అన్నీ ఉన్నాయి, కానీ ఒక చిన్న ప్లేట్ లేదనమాట దీపపు కుందు పెట్టడానికి, సో అదొకటి తీసుకుందాము అని అనేసి చూస్తున్నాను. అండ్ గంట కూడా ఆల్రెడీ గంట కింద ఊడిపోతే రాయేష్ దాన్ని మళ్ళీ కటింగ్ లేర్ పెట్టి ఫిట్ చేశాడు, అది ఎప్పుడు ఉంటుందో పోతుందో అర్థం అవట్లేదు, ఒక గంట కావాలి అని చెప్పేసి. అండ్ దేవుడి దగ్గర వాటర్ పెట్టడానికి చిన్న చెంబులు ఉంటాయి కదా, ప్రజెంట్ ఇంట్లో అయితే రాగి ఉన్నాయి, ఇత్తడివి తీసుకుందాము అని చెప్పి చూస్తున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుంది, అండ్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. నాకు కావాల్సినవే కాదు, అసలు పూజకి కావాల్సినవన్నీ కూడా ఉన్నాయన్నమాట, చాలా డిఫరెంట్ ఐటమ్స్. ట్రై చేయండి, రాయేష్కి ఇది బాగా నచ్చిందంట, ఇందులోంచి పొగ కిందికి వస్తుంది కదా అని చెప్పి తెచ్చి మరీ చూపిస్తున్నాడు. బాగుండింది ఇది కూడా, చాలామంది ఈ మధ్య పెట్టుకుంటున్నారు కదా, ధూపం పెడితే వాటర్ ఫాల్స్ లాగా వస్తుంది. అండ్ ఈ పీటలు ఉన్నాయి కదా, సిల్వర్ లాగా కనిపిస్తున్నాయి, కానీ అది జస్ట్ స్టిక్కరే, కానీ బాగున్నాయి. ఈ పోప్ డబ్బా నేను యాక్చువల్గా లాంగ్ బ్యాక్ ఫ్లిప్కార్ట్లో 1000 రూపీస్కి కొన్నాను, ఇక్కడ ఎంత కాస్ట్ ఉంటుంది అని చెప్పేసి చూస్తున్నాను. సేమ్ ఇక్కడ కూడా అదే కాస్ట్ ఉంది. అండ్ ఇక్కడ మీరు జనరల్గా చూస్తూ ఉండండి వీడియోలో, ఇవన్నీ జనరల్ స్టీల్ ఐటమ్స్, ఇంట్లోకి కావాల్సినవి. మా ఇంట్లో పెద్దగా స్టీల్ ఐటమ్ లేదు, మేము ఎప్పుడు నుంచో అనుకుంటున్నాము సనత్ నగర్ ఆగ్రోమెక్కి వెళ్ళి అంత స్టీల్ ఒకేసారి కొనాలి అని చెప్పి, కానీ మాకు కుదరట్లేదు అనమాట. సరే ఇంకా కుదరదులే, అట్లీస్ట్ ఇడ్లీ పాత్ర అలా కావాల్సినవన్నా ఒక్కటొక్కటన్నా తీసుకుందాము, అన్నీ ఒకటేసారి షాపింగ్ చేయలేకపోతున్నాము అని చెప్పి ఈరోజు ఎంతవరకు అయితే తీసుకోగలమో అంతవరకు తీసుకుందాము అనుకున్నాను. చూడాలి ఎన్ని తీసుకుంటానో. ప్రజెంట్ అయితే మీకు చేతిలో గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, టీ గ్లాసెస్. ఇంటికి ఎవరైనా వస్తే కప్పులో టీ పోసిస్తున్నాను, కానీ ఎప్పుడో రేర్గా వచ్చే గెస్ట్లకైతే కప్పులో ఇవ్వచ్చు, కానీ రెగ్యులర్గా అమ్మ వాళ్ళకి కప్పులో తాగడం కంఫర్టబుల్గా ఉండదు, స్టీల్ గ్లాసులు అయితేనే కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. సో వాళ్ళ కోసం అట్లీస్ట్ ఒక 2-3 గ్లాసులన్నా తీసుకుందాము అని చెప్పేసి స్టీల్ గ్లాసెస్ తీసుకున్నాను. అండ్ కుకింగ్కి నాన్ స్టిక్ వాడకూడదు అంటున్నారు అని చెప్పేసి స్టీల్ కడాయి చూస్తున్నాను అనమాట, వండడానికి కోసం. కాస్ట్ చాలానే ఉన్నాయి, ఒక్కొక్కటి 700-800 ఉన్నాయి, మరి అంత ఉంటుందో లేదో నాకు తెలియదు, కమెంట్ చేయండి. 800-900 ఉంటుందా ఒక్కొక్క స్టీల్ కళాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి నార్మల్ చిన్న గిన్నెలు అండ్ స్పూన్స్, గ్లాసెస్, ఇవి రాయేష్కి ఇలాంటి బకెట్లు చూస్తే ఎంత నచ్చుతాయో. ఎక్కడ చూడు అలాంటి బకెట్లు ఎక్కడన్నా కనిపిస్తే ఖచ్చితంగా తీసి చూస్తాడనమాట. అండ్ ఇక్కడైతే స్పూన్స్ చూస్తున్నాను, చిన్న స్పూన్స్ ఏమన్నా దొరికితే కావాలి అని చెప్పేసి, ఎందుకంటే మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మా ఇంట్లో అన్నీ చిన్నవే ఉంటాయి. ఇది చూడండి ట్రాలీ లాగా భలే ఉంది, చిన్నది, దేనికి వాడతారో తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది, చూడడానికి క్యూట్గా ఉంది, అందుకే వీడియో తీశాను.
రాయేష్ చూపిస్తున్నాడు, చూడు ఇది భలే ఉంది అని చెప్పేసి. అందుకే అంత స్పెషల్గా క్యాప్చర్ చేశాను అనమాట. ఇక్కడ చూసే ప్లేస్లో అన్ని చిన్న చిన్న ఉన్నాయి. ఇది కూడా అంటే జల్లిగినలా ఉంది, మరి దేనికి వాడతారో కానీ చిన్నగా భలే ఉంది. సో అలా కొంచెం కిందికి వెళ్తే నెక్స్ట్ ఇక్కడ వాలెట్స్ కనిపిస్తున్నాయి అనమాట. పెద్ద కలెక్షన్ ఏం లేదు వాలెట్స్, దేని మీద అయితే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. జస్ట్ ఒక సెషన్ ఉంది అంతే. అక్కడ కూడా కొత్త కలెక్షన్ అన్నట్టు కానీ లేకపోతే కొంచెం ఎగ్జైటింగ్గా వావ్ అనేలాంటివి కూడా ఏమీ లేవు అనమాట. రెగ్యులర్ నార్మల్ ఉన్నాయి. అండ్ నేను లాంగ్ బ్యాకే వాలెట్ తీసుకున్నా, ఆల్రెడీ షార్ట్స్లో షేర్ చేసా. అది అదే సరిపోతుంది నాకు, అందుకని తీసుకోలే. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కప్స్ అనమాట. ఆ చిన్న కప్పే 60 రూపీస్ అంట. నాకు బ్లాంక్ అయిపోయింది అంతా, ఎందుకంత చిన్న కప్ అని. డిమార్ట్లో అయితే 19-20 రూపీస్కి వస్తుంది. అండ్ చెప్పాను కదా ఒక గిన్నె పగిలిపోయిందని, బోరోసిల్దే పగిలిపోయిన గిన్నె కూడా ఇక్కడ దొరుకుతుందేమో అని చెప్పేసి చూస్తున్నాము. సో అది మేమైతే కొన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకున్నాము. అండ్ దేవుడికి సంబంధించినవి కొన్ని తీసుకున్నాను, డెకరేషన్ ఐటమ్స్ కొన్ని తీసుకున్నాను. అసలు ఇవి లాస్ట్ టైం నేను రిటర్న్ గిఫ్ట్స్ కోసం చూసినప్పుడు అక్కడ మాకు 70 రూపీస్కే వచ్చింది. ఇక్కడైతే 150 ఉంది. కాస్ట్ ఎక్కువ అనిపించింది. సో ఇలా కొన్ని కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, నాకు కాస్ట్ తక్కువ అనిపించినవి మాత్రమే తీసుకున్నాను అనమాట. అసలు ఏమేమి తీసుకున్నాను ఏంటి అని చెప్పేసి సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు తీసుకున్నవే కాకుండా అంతకుముందు శివనీట్స్లో తీసుకున్నవి కూడా షేర్ చేస్తాను. సో మీకైతే ఈ వీడియో నచ్చింది అని అనేసి అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.